కలిసి మాడదాం, మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం. అలక మనకు వద్దు. ఆ జబ్బుకి పర్మనెంట్ రేడియేషన్ ఇవ్వాలి మనం. అది ఈ రోజు నుంచి మొదలు పెట్టండి అని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఇంకో పక్కన మనకి మహానాడు కార్యక్రమం కూడా వస్తుంది, పవిత్రమైన కార్యక్రమం దానికి. దాని తర్వాత కడపలోనే బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. దాని ముందల నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారథి, క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీలు, నియోజకవర్గం మండల కమిటీలు అన్నీ పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది అయిన తర్వాతనే పార్లమెంట్ కమిటీలు, రాష్ట్ర కమిటీ మనం ఏర్పాటు చేసుకుంటాం జరుగుతుంది. మహానాడు లోపల పూర్తి చేయాలనేది గౌరవ జాతీయ అధ్యక్షుల వారు, రాష్ట్ర అధ్యక్షుల వారు పల్లా శ్రీనివాస్ గారు మనందరికీ ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. మనందరం సైదుగా పనిచేసి ఇది పూర్తి చేయాలని ఇక్కడ ఉన్న కార్యకర్తలందరినీ, నాయకులు నేను కోరుతాం జరుగుతుంది. మనందరం కలిసికట్టుగా పనిచేయాలి, కలిసికట్టుగా ముందరికెళ్ళాలి. ఇంకో పక్కన మనకి మిత్రపక్షాలు, జనసేన పార్టీ అయి ఉండొచ్చు, భారతీయ జనతా పార్టీ కూడా అయి ఉండొచ్చు. ఆనాడే చెప్పాం, రాష్ట్రం కోసం కేంద్రంలో మనం భాగస్వామ్యం అవుతున్నాం, రాష్ట్రం కోసం ఎన్డీఏలో మనం చేరుతున్నాం, రాష్ట్ర ప్రయోజనాల కోసమే మనం కూటమిలోకి వెళ్తున్నామని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాం జరిగింది. దాంట్లో భాగంగా మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ప్రత్యేకంగా మన గౌరవ ప్రధానమంత్రి గారు నమో గారు కోరికలన్నీ తీర్చడం జరుగుతుంది. మీరు ఒక పక్కన చూస్తున్నారు, భారతదేశం వ్యాప్తంగా ఉక్కు ఫ్యాక్టరీలన్నీ ప్రైవేటీకరణ జరుగుతున్నాయి. కానీ ఆంధ్రులు అడిగినందుకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగకుండా చేస్తున్నారు. అమరావతి మీద చాలామందికి అపోహలు ఉంటే మొన్న ప్రధానమంత్రి గారు వచ్చి అపోహలన్నీ తొలగించేశారు. మనం కడుతున్నాం, మనమే అమరావతి కడుతున్నాం అని తెలుగు భాషలో నమో గారు చెప్తాం జరిగింది. ఇంకో పక్కన పవన్ అన్న కూడా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఒక విప్లవం తీసుకురావాలి, కార్యక్రమాలు చేయాలి. ప్రతి గడపకి ఏదైతే హామీ ఇచ్చామో, కుళాయి ద్వారా నీరు అందిస్తామని చెప్పామో ఆ హామీ నిలబెట్టుకోవాలని అన్న ఒక పక్కన పనిచేస్తున్నారు. ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో మనందరికన్నా స్పీడ్గా 75 సంవత్సరాలైనా 24 సంవత్సరాలు కుర్రోడుల ఎవరది చంద్రబాబు నాయుడు గారు. నాకే అర్థం అవ్వదు. మన లెక్క తీస్తే 2 వారాల్లో 14 ప్రోగ్రాములు చేశాడండి ఆయన, అవుట్డోర్ బయటికి వెళ్ళి. అంటే 14 రోజుల్లో 14 ప్రోగ్రాములు చేశాడు ఆయన. క్యాబినెట్లో కూర్చొని అనుకుంటాండే ఈ స్పీడ్ ఆగదురా భయ్, మనం పరిగెత్తాల్సిందేం కానీ అనుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారు. 75 సంవత్సరాలైనా వయోభారం ఎక్కడ కంపడకుండా ఆయన ఈరోజు రాష్ట్రం కోసం, ప్రజల కోసం, కార్యకర్తల కోసం కష్టపడుతున్నారు. అందుకే ఆయనకు అండగా నిలబడాలి, కలిసికట్టుగా ముందరికి వెళ్ళాలని మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటూ